అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అండి. సో, కొత్త గిఫ్ట్, కొత్త పే కమిషన్‌పై అయితే లేటెస్ట్ అప్డేట్ సమాచారం ఈ వీడియోలో ఉంది. సో, భారీగా జీతాల పెంపు సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎయిత్ పే కమిషన్ అండి. సో, 8వ పీఆర్‌సీకి సంబంధించిన తాజా అప్డేటు. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ముందుగా 8వ వేతన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం అయితే తెలిసిందే. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం సంస్థలు తమ డిమాండ్‌లతో కూడిన లేఖలతో ఆర్థిక మంత్రిత్వ శాఖకైతే పంపించాయి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేస్తే కేంద్ర ఉద్యోగుల్లో భారీగా అయితే జీతాల్లో పెరుగుదల ఉంటుంది. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత బడ్జెట్‌లో కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని ఉద్యోగులంతా ఆశించారు. అయితే ఇప్పుడు 8వ పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి భారీ అప్డేటే తెరపైకొచ్చింది. 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి 10 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో 8వ వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. మోదీ 3.0 బడ్జెట్‌లో ప్రకటన వస్తుందని కొండంత ఆశలు పెట్టుకోగా తీవ్ర నిరాశ అయితే ఎదురైంది. ఇక 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ సంస్థలు ఆర్థిక శాఖకు, కేంద్రానికి లేఖలు రాశాయి. కొత్త వేతన కమిషన్ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందనైతే కోరడం జరిగింది. ఇది ఇలా ఉండగా 8వ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారైతే స్పందించారు. సో, కొత్త వేతన కమిటీ కోసం ఉద్యోగుల సంఘాల నుంచి ప్రభుత్వానికి లేఖలు, వినతులు అందాయి అని పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అలాగే ఈ ఏడాది జూన్‌లో జూన్ మంత్‌లో అయితే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి 2 లేఖలు వచ్చాయని, ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగా, అయితే ప్రస్తుతం 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనైతే చెప్పారు. గతంలో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ కీలక వ్యాఖ్యలైతే చేయడం తెలిసిన విషయమే. ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 8వ పే కమిషన్ అమల్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుందనైతే తెలిపారు. కాకపోతే ఎంత సమయం పడుతుందనేదైతే స్పష్టత లేదు. 8వ వేతన సంఘం జనవరి 1, 2026వ తేదీన గడువు అయితే ముగియనుంది. సో, మనం ఇప్పుడు 2024లో ఉన్నాము. ఆయన వ్యాఖ్యలు తర్వాత వచ్చే ఏడాది కొత్త పే కమిషన్‌కు సంబంధించి ప్రకటన ఉంటుందని ఉద్యోగుల్లో ఆశలైతే చిగురించాయని చెప్పవచ్చు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకొకసారి కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తుంది. తెలిసిన విషయమే. కేంద్రం ఇప్పటివరకు 7 సార్లయితే పే కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘాన్ని 2024లో అయితే ఏర్పాటు చేసింది. సో, 2 ఏళ్ల తర్వాత అంటే 2026లో కమిటీ సిఫార్సులు అమల్లోకి వచ్చాయి. కేంద్రం ప్రస్తుతం 8వ వేతన సంఘం కోసమైతే నోటిఫికేషన్ విడుదల చేసి ఏర్పాటు చేసినా, అది 2026 నుంచే మనకు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచాలి అనే డిమాండ్‌లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.57 రెట్లు ఫిట్‌మెంట్‌నైతే అందుకుంటున్నారు. సో, దీన్ని 3.68 రెట్లకు పెంచాలనే డిమాండ్‌లు చేస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పేలో భారీగా పెరుగుదల ఉంటుంది. సో, దాదాపుగా జీతంలో 44% పెరిగే అవకాశం ఉంటుంది. ఇక డీఏలు, ఇంటి అద్దె అయిన హెచ్ఆర్ఏ, ఇంకా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, టీఏ వంటి వాటిలో బంపర్ పెరుగుదల అయితే ఉంటుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదంతా కూడా మనకు అందిన సమాచారం ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది. ఖచ్చితమైన సమాచారం కోసం అయితే మీరు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 8వ వేతన ఖచ్చితంగా
మనకైతే 2026లో అయితే ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో, దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళంతా వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఎంప్లాయీస్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.